నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను మాట్లాడుతుంది యాజ్ ఏ యాంకర్గా మాట్లాడతా, ఒక కామన్ ఆడియన్గా మాట్లాడుతున్నా. నా అన్వేషణ ఈ పేరు నాకు తెలిసి చెడ్డీలు వేసుకున్నాడు అందరూ తెలుసు, ఎందుకంటే వాడి మాటలు వాడి చేష్ట అందరూ తెలిసిన విషయం. నేను ముందుగానే చెప్పాను, నేను ఒక యాంకర్గా మాట్లాడట్లేదు, ఒక కామన్ ఆడియన్గా మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ఒక శ్మశాన వాటికి దగ్గర ఉన్నా, ఎందుకంటే వాడికన్నా పెద్ద పెద్ద మహారాజులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరే పెద్ద పెద్ద మహారాజులు. సో వాళ్ళే అల్టిమేట్గా ఒక పొజిషన్కి వెళ్ళి పడిపోతూ ఉంటారు. నేను ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ నా అన్వేషణ అతను ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాడు యూట్యూబ్ నుంచి. అదంతా పక్కన పెడితే నేనేం ప్రమోషన్ చేయట్లేదు, నేను నీతిమంతుని, నేను శుద్ధమంతుని అని చెప్తున్నాను కదా. సరే, నీతిమంతుడు అయితే ఇప్పటి వరకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం పేర్లు బయట పెట్టావు. అంటే నువ్వు గ్రేటే కాదనట్లేదు, కానీ ఆ బయట పెట్టేది మొత్తం కూడా ఒకే వీడియోలో బయట పెట్టాలా? ఎందుకు రకరకాల వీడియోలు తీసి బయట పెట్టడం? ఎందుకంటే ఒక పర్సన్ ఒక వీడియో తీస్తే ఒక 2 లక్షలు వస్తాయి, అలాగా 10 వీడియోలు తీస్తే 20 లక్షలు వస్తాయి. నువ్వు చేసేది దేనికోసం? డబ్బు కోసమే కదా. నువ్వు డబ్బు కోసం చేయనప్పుడు వాళ్ళందరిని కలిపి ఒకే వీడియోలో చేయాలి కదా. లేకపోతే అసలు నాకు డబ్బులే వద్దు అనుకుంటున్నావు. నువ్వు డబ్బులే వద్దు అనుకునేటప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా వీడియోలు చేయాలా, లేకపోతే ఫేస్బుక్లో ఇట్లా వీడియోలు చేయాలా. అప్పుడేంది డబ్బులు రావు కదా, నువ్వు దాంట్లో చేయాలా. నువ్వు అల్టిమేట్గా జనాలకి నువ్వు చేరవేసింది ఏంటి? ఇన్ఫర్మేషన్ తప్ప. నువ్వు డబ్బుల కోసం వీళ్ళ మీద పగ్గబట్టినట్టుగా వాళ్ళ మీద వీడియోలు చేయడం కాదు. నువ్వు వీడియో చేసిన తర్వాత వాళ్ళు చాలా దీనావస్థకు వెళ్ళిపోయారు, వాళ్ళ మార్కెట్లో ఉన్న వాళ్ళ పేరు పోయింది. ఇదంతా పక్కన పెడితే నేను నాగార్జున తిట్టాడు. అసలు నాగార్జునకి నీకేం సంబంధం అయ్యా? నాగార్జునకి నీకేం సంబంధం? నువ్వు నాగార్జున తిట్టి అంత మగుడు అయిపోయినావా? ఆయన రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ? ఆయన రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ అంటున్నా. నువ్వు 10 రూపాయలు పనికిరావు. నీ గతం ఒకసారి గుర్తు తెచ్చుకో. గతంలో నువ్వు ఒక ట్రావెలింగ్కి వెళ్ళాలంటే అడుక్కున్న బిచ్చం ఎత్తావు. అయ్యా నాకు తలా 10 రూపాయలు కొట్టండి, నేను ఆ అంటార్కిటికా దేశంలో వెళ్ళొస్తా ట్రావెలింగ్ అని చెప్పావు. నువ్వే అన్నావు. అప్పుడు బిచ్చం ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఏంది నువ్వు ఈ మాటలేంది? నేను చేస్తలేదు, నాకు అర్థం కావట్లా. ఇదంతా పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని కూడా నువ్వు టార్గెట్ చేసావు. చేసేవాడు ఏదో మొత్తం ఒకే వీడియోలో చేయకుండా రకరకాల వీడియోలు చేసి డబ్బుల కోసం చేసావు. నీకు అదే దమ్ము, అదే గుండెలు నీకుంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేయకూడదు. ఎవడైతే ఆ బ్రాండ్ యాప్ ఉందో ఆ యాప్ నువ్వు కొట్టాలా, ఆ యాప్ యజమాని నువ్వు కొట్టాలా. ఆ యాప్ ఎక్కడి నుంచి రన్ అవుతుందో అని తెలుసుకొని నువ్వు పోలీస్ వారికి అందించాలా. అది కదా నువ్వు చేయాల్సింది, అది కదా నువ్వు నడపాల్సింది, అది కదా నువ్వు ప్రజలకి తెలియాల్సింది. ఇవన్నీ లేదు. నువ్వు నీ స్వార్థపరంగా డబ్బులు సంపాదించాలని ఒక్కొక్క పర్సన్ మీద ఒక వీడియో తీసి ఆ వీడియోకి 2 లక్షలు సంపాదించి 10 మందిని ఇరికిస్తే 20 లక్షల రూపాయలు డబ్బు సంపాదించింది నువ్వు, వాళ్ళు కాదు. జనాలు నిన్ను గుడ్డిగా నమ్మారని, నువ్వు ఏది చెప్తే అది నమ్ముతున్నారని ఏది పెడితే అది మాట్లాడతావా? సరే, ఇది కూడా పక్కన పెట్టు. ఇదంతా పక్కన పెడితే నీ పర్సనల్ లైఫ్ ఏదో నీకు చాలా తెలుసు. నీ పర్సనల్ లైఫ్ గతంలో నువ్వు చాలా చేసావు. అమ్మాయిల మీద చేతులు వేసుకోవడం, ఆటగాడిని అంటాం. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముందు ఇంట్లో వండుకుంటే 1 కూర, బయట తింటే 26 కూరలు అన్నట్టుగా నువ్వు మాట్లాడు. మొన్న ఒక సజ్జనర్ గారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడావు. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు? ఎందుకంటే నీలా యూట్యూబర్స్ ఒక టైం కాకపోయినా సరే ఇంకో టైంలో లెగుస్తారు, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే నీ జీవితం కూడా సరిపోదు. అలాంటి వ్యక్తి ముందు నువ్వు అలాంటి మాటలు మాడుతున్నావు. దీన్ని ఏమంటారు? సరే, నువ్వు అంటున్నావు ఎవడు స్తోమతకు తగ్గట్టు వాడు బెట్టింగ్ ఆడుకుంటున్నారు. ఆడేవాడికి వాడు తెలియదా? వాడికి మినిమం కామన్ సెన్స్ ఉండదా? బెట్టింగ్ ఆడితే డబ్బులు పోతాయని. అయినా సరే వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు? వాళ్ళ తేట, వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి అని వాళ్ళకి ఏదో ఆతృత. సరే, తప్పే, ఇన్ఫ్లుయెన్సర్ చేసే తప్పే కాదనట్లా. అప్పుడు నువ్వు కొడితే కుంభకోణమే కొట్టాలా, ఇలా మీద కొడితే వస్తుంది? సరే, ఆడుతున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు పక్కన పెడితే, డబ్బులు పోగొట్టుకున్నాడు, చాలా మంది చనిపోయారు. ఈ విషయంలో నువ్వు గ్రేటే. నువ్వు కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నీకు అడ్డగా నిలబడ్డారు. ఇది చేయకూడదు, ఇది తప్పని చాలా మంది చెప్పారు. సో వాళ్ళు కూడా చాలా మంది మారిపోయారు. దీని తర్వాత కూడా ఇప్పటికి కూడా చాలా మంది మీద నువ్వు పగబట్టినట్టుగా వీడియోలు చేయటం, నాకు వాడు తెలుసు, నాకు ఈడు తెలుసు అని చెప్పుకోవడం, ఫోన్లోనే గంటకు సిమ్ మారుతా అంటాం. నువ్వు ఏమైనా మార్చుకో, నీకు అదే దమ్ము ఉంటే భారతదేశంకి వచ్చిన వీడియోలు చేయి, భారతదేశంలో అడుగు పెట్టు. ఎవడైతే ఇప్పుడు నువ్వు చేసిన ఏదైతే ఈ మాటలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నువ్వు చేసే చేష్టలు కావచ్చు, వాళ్ళే నీ మీద కుక్కను తరిగినట్టు తరిమేస్తారు నిన్ను. నువ్వు ఇండియాలో కానీ నువ్వు అడుగు పెడితే నీ ఫ్రెండ్స్ ఎవరైతే నీ తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. అర్థమవుతుందా? సో ఇదంతా పక్కన పెడితే ఇంకోటి చెప్పాలా. సో ఎవరి ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినంత మాత్రం వాళ్ళు మారరు. రైట్, నీ గురించి కూడా చెప్పాలన్నా, బట్ కొన్ని విషయాల్లో
నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఎందుకంటే నువ్వు ఏమీ లేని స్టేజ్ నుంచి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించే స్టేజ్కి వచ్చావు. అదొక ఇన్స్పిరేషన్ నీ దగ్గర నుంచి నేను నేర్చుకునేది. నేను కూడా అలాగే నేను ఇలాగ ఎదుగుదామని అనిపిస్తుంది నాకు. ఇలాగ ఎదిగితే నేను మార్కెట్లో మంచి పేరు వస్తుంది, మంచి స్తోమత వస్తుంది, నన్ను చాలా మంది గుర్తుపడతారని నేను అనుకుంటా ఉంటా. అది నీలో నేను నేర్చుకున్న విషయం. ఇంకోటి ఏంటంటే ఏమీ లేని స్థాయి దగ్గర నుంచి నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు మంచి మంచి పరిచయాలు అన్నీ ఉన్నాయి. అయినా సరే నేను మొన్న కొన్ని రీసెంట్గా నేను చూసా కొన్ని వీడియోలు. ఏంటంటే అది కొంతమంది నువ్వు ఐఫోన్లు ఇవ్వటం, లేకపోతే బెట్టింగ్ యాప్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనిషికి 2 లక్షల రూపాయలు నువ్వు అందించడం, ఎవరో ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి నువ్వు డబ్బు సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా నేను చూసా. ఆ విషయాల్లో నువ్వు హ్యాట్స్ ఆఫ్, నువ్వు చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎవరు డబ్బు సంపాదించినా సరే ₹1 ఖర్చు పెట్టాలంటే వాడికి మనసు రావట్లా. ₹1 ఖర్చు పెట్టాలంటే వాడికి మనసు రావట్లా. కానీ నువ్వు అన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నా సరే, ఆ వీడియోలు చేస్తున్నా సరే, ఇదిగో నేను ఈ వీడియో చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా, ఈ వీడియో మీద వచ్చే డబ్బులు మొత్తం కూడా నేను వాళ్ళకి ఇస్తున్నా అని నువ్వు ముందుగా చెప్పి చేస్తున్నావు చూసావా, అది గ్రేట్. ఆ విషయంలో నువ్వు గ్రేటే కాదనట్లా. కానీ నువ్వు దేనికోసం చేస్తున్నావు మర్చిపోయి చేస్తున్నావు. ఒకసారి నువ్వు ఆలోచించు, అరే నేను దీనికోసం చేస్తున్నానా, ఇది నేను వెళ్ళే మార్గం కరెక్టేనా అని ఒకసారికి నువ్వు 1-2 సార్లు ఆలోచించాలా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని విషయాలు ఆల్ ద టైంలో నువ్వు కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు. బట్ ఈ బెట్టింగ్ యాప్ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు బెట్టింగ్ యాప్ అనేది నువ్వు ఆపలేవన్నా. ముందే చెప్తున్నా, బెట్టింగ్ యాప్ అనేది నువ్వు ఆపలేవు. బెట్టింగ్ యాప్ ఆపాలంటే బెట్టింగ్ యాప్ అనే కాదు, ఇప్పుడు యాప్ ఆపనంత మాత్రాన జనాలు డబ్బులు పోగొట్టుకునే ఉండదు. బెట్టింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, బెట్టింగ్ ఆగాలంటే ఎలక్షన్స్ ఆగాల, బెట్టింగ్ ఆగాలంటే కోడి పందాలు ఆగాల, బెట్టింగ్ ఆగాలంటే లోకం వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. కోడి పందాలు అప్పుడు పబ్లిక్గా బెట్టింగ్ వేస్తూ ఉంటారు. సో ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతూనే ఉంటుంది. ఇది బెట్టింగ్ అంటే ఇది కూడా బెట్టింగే. దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడట్లా? దీని మీద కూడా నువ్వు మాట్లాడాలి కదా. ఎలక్షన్ అప్పుడు బెట్టింగ్ జరగదా? నీకు తెలీదా? నువ్వు వైజాగ్లో ఉంటున్నావు, వైజాగ్లో సంగతులు, వైజాగ్లో వాతావరణం మొత్తం నీకు తెలీదా? అక్కడ బెట్టింగ్ లేరా? ఎలక్షన్ అప్పుడు కోడి పందాలకు బెట్టింగ్ వేయరా? ఈస్ట్ వెస్ట్లో మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అది సరదాగా మనం బెట్టింగ్ వేస్తూ ఉంటాం. ఐపీఎల్ అప్పుడు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు మాట్లాడట్లా నువ్వు? కొన్ని విషయాల్లో నువ్వు గ్రేటే, కానీ కొన్ని విషయాల్లో యు ఆర్ ద రాంగ్. నువ్వు వెళ్ళే దారి కరెక్టే, కానీ నువ్వు చేసే పనులు తప్పు. ఎవరినైతే నువ్వు ఫోకస్ చేసావో వాళ్ళు ఓన్లీ చిన్న చేప పిల్లలు. నువ్వు ఫోకస్ చేయాల్సింది పెద్ద షార్క్ మీద ఫోకస్ చేయాలి, పెద్ద షార్క్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. సో ఇంతవరకు అయితే యు ఆర్ ద గ్రేట్. రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది. ఈ పహల్గామ్ అటాక్లో సుమారు 26 మంది భారతీయులు చనిపోయారు, 2 విదేశీయులు చనిపోయారు. నీ తరపు నుంచి ఏమన్నా ₹1 సహాయం చేసావా? వాళ్ళకి ₹1 సహాయం చేసావా? కనీసం ఒక వీడియో చేసావా వాళ్ళ మీద? కనీసం నువ్వు ఒక వీడియో చేసావా? ఇదే బెట్టింగ్ యాప్ గురించి నువ్వు పోరాడుతున్నప్పుడు ప్రసాద్ టెక్ అనే అతని మీద నువ్వు వీడియో చేసావు. అరే కనీసం ఒక వీడియో ఏం చేయరా, ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించావని. ఇప్పుడు నువ్వు డబ్బులు బాగా సంపాదించావు కదా, దేశం కోసం ఒక వీడియో నువ్వు చేసావా? ఆ కుటుంబానికి నువ్వు అండగా నిలబడ్డావా? చనిపోయిన 26 కుటుంబాలకు నువ్వు అండగా నిలబడ్డావా? కనీసం నీ తరపు నుంచి ఒక ₹10,000 ఇట్లా ఆ రోజు ఖర్చులకి, ఇలా నీ నిత్యావసర సరుకుల కోసం నేను డబ్బులు పంపించాను వాళ్ళకి. నువ్వెంత తోపు తిరుం ఖాన్ నువ్వు చెప్పుకుంటా ఉన్నావు కదా మార్కెట్లో. అయినా నువ్వు మంచోడు అన్నా. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నా ఉన్నావు, కొంతమంది డబ్బులు సహాయం చేస్తూ ఉన్నావు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా సహాయం చేస్తూ ఉన్నావు, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నువ్వు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నావు. కరెక్టే కాదంట్లా. కానీ నేను ఒక యాజ్ ఏ ఆడియన్గా నేను మాట్లాడుతున్నా, నేను ఒక యాంకర్గా మాట్లాడట్లేదు. యాజ్ ఏ ఆడియన్గా నీ వీడియోని కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంటా. నువ్వు సంపాదించే డబ్బులు నాది ₹1 ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికేం సరే నీ మైండ్ అనే మెచ్యూరిటీ అనేది చాలా మార్చుకోవాలి. నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఎట్టైనా తిరుగు, దేనితో అయినా పడుకో. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం నేను పబ్లిక్గా నువ్వే చెప్తా ఉంటావు. ఇదిగో నీ అమ్మాయితో తీసుకెళ్తున్నా, మీరు ఆటగాని గెట్టగా నువ్వే చెప్తా ఉంటావు. బట్ నీ పర్సనల్ లైఫ్తో నాకు అనవసరం. నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ లైఫ్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మీద 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. దాన్ని నువ్వు తీసుకోవాలి. దట్స్ ద లైఫ్. సో ఇప్పుడు కూడా నువ్వు యు ఆర్ ద గ్రేట్ పర్సన్ టు ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఏమి లేని దగ్గర నుంచి ఇక్కడికి వచ్చావు. నేను 2021 నుంచి ఫాలో అవుతా ఉన్నా యూట్యూబ్లో. ఎప్పుడైతే ఇప్పుడు నీకు ఇంటికి ఒకటి వచ్చింది యాడ్సెన్స్ లెటర్ చూసావా, నాకు 8,000 డబ్బులు వచ్చినాయి చూసినా, అప్పటి నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నా. సో ఐఎమ్ ద గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పటి నుంచి నీ వీడియోలు ఫాలో అవుతున్నా అంటే అప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నా, నేను పేరుతో సహా చెప్తున్నా కదా. సో ఇది నీ మీద నేను ఇప్పటివరకు బయట జరుగుతున్న ఒపీనియన్, నా దృష్టిలో ఉన్న, నా మెదడులో తిరుగుతున్న ఆలోచన మొత్తం ఇప్పుడు నీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నా.
నిన్ను తప్పు చేయడం అనో లేకపోతే నిన్నే గొడవ పట్టడం నాకు కాదు, నిన్ను కామెంట్ చేయడం కూడా కాదు. నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నా, బయట జరుగుతుంది చెప్తున్నా. దీన్ని నువ్వు మార్చుకోవాలి. నువ్వు చెప్పడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ అమ్మను తిట్టడం, బూతులు తిట్టడం చాలా తప్పది. నువ్వు చెప్పడంలో తప్పు లేదు, కానీ బూతులు తిట్టి వాళ్ళ తల్లి అక్కడ పడుకుంది, మీ అమ్మ నడి రోజు విజయవాడ బెంచ్ సైకిల్ దగ్గర పడుకుంది అని మాట్లాడడం చాలా తప్పు. వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి చుట్టాలు ఉంటారు, వాళ్ళకి బంధువులు ఉంటారు. ఏమో నీ మాటలతో పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయారని పెద్ద టాక్ వచ్చింది మొన్న. వాళ్ళే వీడియో చేశారు. వాళ్ళకి ఏం చెప్పిస్తావు? ఏం చెప్తావు వాళ్ళకి? ఇలాంటి వాళ్ళతో నువ్వేం మాట్లాడలేవు. సో నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్టే, కానీ ఆ వే ఆఫ్ స్టైల్ వేరు, అది మార్చాలి ఫస్ట్. ఖచ్చితంగా ఇంకా నువ్వు మంచి హైట్స్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ అభిమానిగా నీ గోపి.